హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజెస్ 2021 గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ నోబెల్ బహుమతులన్నింటినీ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ అవార్డ్స్ ప్రధానం అన్నది డిసెంబర్ మంత్లో జరుగుతుంది. సరే, మరి ఈ కంటెక్స్లో ముందుగా కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అసలు ఈ నోబెల్ ప్రైజెస్ అంటే ఏంటి, అవి ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇలాంటివి చూద్దాము. తర్వాత ఏ రంగంలో ఏ కాంట్రిబ్యూషన్కి గాను ఈ నోబెల్ బహుమతులు ఇయర్ అవార్డ్స్ రావడం జరిగిందో అవి చూద్దాం. ఫస్ట్ మన ఆల్ఫ్రెడ్ నోబెల్ బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్. మరి ఈయన తను చనిపోతూ తన విల్లో తన యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాన్ని వివిధ రంగాల్లో కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ప్రైజెస్గా ఇవ్వాలి అని అనౌన్స్ చేశారు. ఆ విల్లో రాశారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిన్, లిటరేచర్ మరియు పీస్. ఈ రంగాలు అంటే ఎకానమీ అనేటటువంటిది లేదు. ఈ 5 ఫీల్డ్స్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. సో ఈ 5 ఫీల్డ్సే నోబెల్ అనుకున్నటువంటివి, తను రాసినటువంటిది. మరి ఎవరికి ఈ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తారు? ఎవరైతే గ్రేటెస్ట్ బెనిఫిట్ టు హ్యూమన్ కైండ్ వచ్చేలాగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాటికి సంబంధించి. ఫస్ట్ నోబెల్ ప్రైజెస్ 1901లో రావడం జరిగింది. యాన్యువల్గా ప్రతి సంవత్సరము వీటిని అనౌన్స్ చేస్తారు. వరల్డ్ వార్ II టైంలో వీటిని ఆఫ్ చేశారనమాట. కొన్ని రోజులు ఇవ్వలేదు, బట్ మిగిలిన టైమ్స్లో యాన్యువల్గా ఇస్తూ వచ్చారు. అయితే నోబెల్ ప్రైజ్కి ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని పోస్టమస్లీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇవ్వడానికి వీల్లేదు. లెట్సే అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రైజ్ని ఇచ్చేది డిసెంబర్లో కదా, ఈ మధ్యలో చనిపోవచ్చు, అప్పుడు ఇస్తారు. బట్ అనౌన్స్ చేయకముందే ఆ వ్యక్తి చనిపోయి ఉంటే వాళ్ళకి నోబెల్ బహుమతి రాదు. సో ఆ విధంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యొక్క విల్లో రాసినట్టుగా ఈ విధంగా అవార్డ్స్ని ప్రదానం చేస్తూ ఉంటారు. మరి వీటిలో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి 2 రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అనేటటువంటిది నోబెల్ అసెంబ్లీ అట్ కరోలిన్స్కా అనేటటువంటిది వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. నోబెల్ ప్రైజ్ లిటరేచర్ స్వీడిష్ అకాడమీ అనేది, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది నార్వేజియన్ నోబెల్ కమిటీ. మీరు గమనిస్తే అండి, మిగిలినవన్నీ కూడా స్వీడన్లో వాటిని ప్రదానం చేస్తే ఒక్క పీస్ ప్రైజ్ని మాత్రం నార్వేలోని ఓస్లో అన్నటువంటి ప్లేస్లో ఈ ప్రైజ్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేటటువంటిది 5 మెంబర్ కమిటీ. నార్వేజియన్ పార్లమెంట్ అనేటటువంటిది దీంట్లో పార్ట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫండింగ్ ఎలా వస్తుంది ఈ ప్రైజ్ ఇవ్వడానికి అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ తనకున్నటువంటి చాలా వరకు ఆస్తిని నోబెల్ ప్రైజ్ని ఇవ్వడానికి అనౌన్స్ చేసి వెళ్ళాడనమాట. సో ఈ మనీ అనేటటువంటి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్గా మార్చి సేఫ్ సెక్యూరిటీస్ వాటన్నిటిలో దాని నుంచి వచ్చిన వడ్డీనే జనరల్గా ఇంట్రెస్ట్ ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని అవార్డ్ చేస్తారు. ఇంకొకటి, నోబెల్ ప్రైజ్ గవర్నమెంట్స్ ఇవ్వట్లేదండి, గమనించాలి. ఇదొక ప్రైవేట్ అవార్డుగా మనం పరిగణించవచ్చు. కానీ ఎందుకంత దీనికి ప్రెస్టేజ్, నోబెల్ బహుమతి వచ్చింది అని ఎందుకు అంతగా చెప్తారు? ఒకటి, దానికి ఉన్నటువంటి ఆ అథెంటిసిటీ, ఆ శాంక్టిటీ. 2, దానికి ఉన్న మనీ. సో అంత హ్యూజ్ స్కేల్లో మనీ ప్రైజ్ అనమాట. అంతేగాని నోబెల్ ప్రైజ్ రానిటువంటి వాళ్ళందరూ సరైన కాంట్రిబ్యూషన్స్ ఆ సైన్స్ ఫీల్డ్లో చేయలేదు అని కాదు. వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు అని కూడా కాదనమాట. రైట్, ఇది ఏ గవర్నమెంటు అందించట్లేదు, వాళ్ళు ప్రైవేట్ సంస్థ ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఆ నోబెల్ ఫౌండేషన్ అనేటటువంటి దాని ద్వారా ఇవ్వబడుతుంది. సెలక్షన్కి వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేమ్స్ అన్నిటినీ రెఫర్ చేయించుకొని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్, సరే. మరి ఇయర్ 2021కి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ చూద్దాం. ఇందాక మీరు చూసుంటే ఎకనామిక్ సైన్సెస్ అనేది లేదు. ఎకనామిక్ సైన్సెస్ అనేది మాత్రమే స్వర్జెస్ రిక్స్ బ్యాంక్ అనేటటువంటిది అవార్డ్ ప్రదానం చేస్తుందండి. మిగిలినవన్నీ కూడా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లో రాసుకున్నట్టుగా ఈ 5 ఏరియాస్, ఇదొక్కటి మాత్రమే నోబెల్ బహుమతి కాదు, కానీ వాటితో పాటు ఇస్తారనమాట. అందువల్ల సరే, నోబెల్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ వీళ్ళకి ఈ ఇయర్ అవార్డ్ చేస్తున్నారు. మరి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దామా? ఈ నేమ్స్ అనేటటువంటివి మీరు ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటే అవసరం లేదు, అదర్ ఎగ్జామ్స్ దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ నేమ్స్ కూడా చూసుకోవాలండి.
సరే, నోబెల్ ఫిజిక్స్తో మొదలు పెడదాం. నోబెల్ ఫిజిక్స్ అనేటటువంటిది ఇయర్ ఈ 1/2 అనేటటువంటిది జాయింట్లీ ఈ మనాబే మరియు హసల్మన్, మిగిలిన హాఫ్ గొరిగో పారిసిస్ అనేటటువంటి వీళ్ళకి ముగ్గురికి. సో కాంప్లెక్స్ సిస్టమ్స్ అంటున్నారు. ఏంటి కాంప్లెక్స్ సిస్టమ్స్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్కి గాను నోబెల్ ఫిజిక్స్ ఇస్తున్నాం అంటున్నారు. ఏంటి ఇంతకీ ఆ కాంప్లెక్స్ సిస్టమ్ అంటే? అసలు వీళ్ళు ఏం చేశారు ఓవరాల్గా? ఎర్త్ యొక్క క్లైమేట్ దాన్ని అర్థం చేసుకోవడంలో మోడల్స్ని, అదేవిధంగా ఓవరాల్గా రేడియేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ రేడియేషన్ ప్రాసెస్ క్లైమేట్ చేంజ్కి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి నోబెల్ ఫిజిక్స్ అనేటటువంటిది అవార్డ్ ప్రదానం చేస్తున్నారు ఈ సంవత్సరం. చూడండి, వీళ్ళిద్దరికి హాఫ్ ఆఫ్ ద ప్రైజ్, ఇతనికి మిగిలిన హాఫ్ అన్నమాట. సో ఫిజికల్ మోడల్స్ అనేటటువంటివి. కాంప్లెక్స్ సిస్టమ్స్ అంటే ఏంటి? వివిధ రకాల కాంపోనెంట్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉండడం. మరి క్లైమేట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటే డిఫరెంట్వన్నీ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడము అనేనా? ఎస్. సో ఈ కాంప్లెక్స్ సిస్టమ్స్ అనేటటువంటి వాటిలో ర్యాండమ్నెస్ అనేటటువంటిది, డిజార్డర్ అనేటటువంటిది ఉంటుంది. జనరల్గా డిఫికల్ట్, కానీ వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని మోడల్స్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ యొక్క గ్లోబల్ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఆర్గానిజమ్స్, హ్యూమన్ బ్రెయిన్, ఇలాగా వీటన్నిటికీ కాంప్లెక్స్ సిస్టమ్స్. ఈ వన్ కాంప్లెక్స్ సిస్టమ్ అనేది మన యొక్క ఎర్త్ యొక్క క్లైమేట్. దానికి సంబంధించి కొన్ని మోడల్స్ని డివైస్ చేసి మనం క్లైమేట్ చేంజ్, దాని యొక్క ప్రాసెసెస్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు ఆ మోడల్స్ని తీసుకొని వచ్చారు. కాబట్టే వీళ్ళకి ఈ అవార్డ్ ఈ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వ్యక్తి అయితే ప్లానెటరీ స్కేల్లో, లార్జ్ స్కేల్లో ఏ విధంగా డిజార్డర్లీనెస్ ఇవి వస్తాయి అన్నదే ఇక్కడ చేసినటువంటి వీళ్ళ రీసెర్చ్ అన్నమాట. చూడండి, నోబెల్ లారియట్స్ ఫస్ట్ మనాబే క్లైమేట్ మోడల్. సో ఆయన మనం ఇప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా, ఏ విధంగా వాతావరణం అనేటటువంటిది వేడెక్కుతుంది, హీట్ రేడియేషన్ అనేది ఎలా వస్తుంది, అబ్జార్ప్షన్ కొంత, మిగిలింది రిఫ్లెక్ట్ చేస్తాం, ఆ మోడల్ని డిజైన్ చేశారు. CO2 అసలు ఏ విధంగా అట్మాస్ఫియర్ని హీట్ చేస్తుంది అన్నటువంటి దానికి సంబంధించి ఇదిగోండి ప్లానటరీ స్కేల్లో ఫిజికల్ సిస్టమ్స్, అటామిక్ సిస్టమ్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయన్న దాన్ని ఈ గార్గి పారసీ అనేటటువంటి వ్యక్తి రీసెర్చ్ చేసినటువంటిది అనమాట. టెంపరేచర్స్, ఆల్టిట్యూడు ఏ విధంగా మారుతాయి, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో వివిధ రకాల పార్టికల్స్ అనేటటువంటివి ఏ విధంగా వస్తున్నటువంటి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్తో ఇంటరాక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఇయర్ మీరు గమనించి ఉంటే ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ మనం ఏం చేసినా సరే ప్రస్తుతం ఉన్న పేస్లో వెళ్తే క్లైమేట్ చేంజ్ని మనం అడ్డుకోలేము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీలో మరి నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది బెంజమిన్ లిస్ట్ మరియు డేవిడ్ WC మెక్మెల్లన్ వీళ్ళిద్దరికీ గాను అసిమెట్రిక్ ఆర్గనో క్యాటలిస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు దాన్ని ఎఫిషియెంట్గా, క్విక్గా జరిగేలాగా మనం అడిషనల్గా యాడ్ చేసేటటువంటి వాటిని క్యాటలిస్ట్ అంటారు. సో వీళ్ళిద్దరూ అసిమెట్రిక్ ఆర్గనో క్యాటలిస్ట్ అనేటటువంటి దాని మీద వాళ్ళు చేపట్టినటువంటి రీసెర్చ్కి గాను వాళ్ళకి నోబెల్ అనేటటువంటిది అవార్డ్ చేయడం జరిగింది. ఆర్గనో క్యాటలిసిస్ అంటే ఏంటి? ఇదొక కొత్త టూల్ అన్నమాట. మాలిక్యులార్ కన్స్ట్రక్షన్కి మాలిక్యూల్స్ కొన్ని డెవలప్ చేస్తారు. ఈ ఆర్గానిక్ కెటలిస్ అనేటటువంటివి యూజ్ చేసి మల్టిపుల్ కెమికల్ రియాక్షన్స్లో వీటిని వాడతారు. దీనివల్ల ఏమవుతుంది? ఇది క్విక్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేలాగా. ఈ మధ్యకాలంలో ఈ ఆర్గానిక్ కెటలిస్ యొక్క యూజ్ అనేటటువంటిది ర్యాపిడ్గా పెరుగుతూ వచ్చింది. ఎందుకని? అసిమెట్రిక్ క్యాటలిసిస్ అనేటటువంటిది ఇది జరపగలుగుతుంది. కాబట్టి అసిమెట్రిక్ క్యాటలిసిస్లో 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేటటువంటి వాటిని ఫస్ట్ తీసుకుంటారు. ఈచ్ మాలిక్యూల్ అనేటటువంటిది ఇంకొక దానికి మిర్రర్ లాగా, అంటే రివర్స్లో కనిపిస్తుంది, మిర్రర్ లాగా ఉంటుంది. సో ఈ ఆర్గానో క్యాటలిసిస్ అనేటటువంటి ప్రాసెస్ను ఉపయోగించి రీసెర్చర్స్ మోర్ ఎఫిషియెంట్గా కొత్త ఫార్మాస్యూటికల్ మాలిక్యూల్స్ వాటిని క్యాప్చర్ చేయొచ్చు. సో వాటిలో సోలార్ సెల్స్ లైట్ క్యాప్చర్ చేయడం దగ్గర నుంచి చూడాలి,
ఫార్మాస్యూటికల్ రంగంలోనూ ఇలాంటివి. ప్లస్ సోలార్ సెల్స్‌లోనూ మనకి ఆ లైట్ క్యాప్చర్ చేసి దాని నుంచి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలాగా ఎన్నో రకాల కెమికల్ రియాక్షన్స్‌లో ఆర్గానో కెటలిసిస్ అనే ప్రాసెస్ వాడతారు. దానికి కాను కొన్ని రకాలైనటువంటి కెటలిస్ట్ అనేటటువంటివి వాటి మీద రీసెర్చ్ చేసినందుకు కాను నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అనేటటువంటిది ఈ ఇయర్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ కెటలిస్ట్ అంటే ఏంటో చూద్దాం. కెటలిస్ట్ ఇంకొకటండి, ఎప్పుడూ కూడా ఎవరు ప్రైజ్ వచ్చింది అని అడిగేదానికంటే కూడా వాళ్ళు చేపట్టిన రీసెర్చ్, దానికి సంబంధించిన ప్రాముఖ్యత, దీన్ని ఎక్కడ వాడుతున్నారు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. రైట్? సరే, మరి ఈ ఎంజైమ్స్, ఈ క్యాటలిస్ట్ అనేటటువంటివి సబ్స్టాన్సెస్ రేట్ ఆఫ్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ యొక్క రేట్ని పెంచుతాయన్నమాట. సో అది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు డైరెక్ట్గా, కానీ రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచుతాయి. ఈ కొన్ని రకాల ఎంజైమ్స్ న్యాచురల్గా కెటలిస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. ఓవరాల్గా కెటలిస్ట్ అనేవి 3 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. 1 హోమోజెనస్, 2 హెటిరోజెనస్, 3 బయో కెటలిస్ట్ అని. హోమోజెనస్ అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్ జరిగేప్పుడు రియాక్షన్కి ఉపయోగించేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అది క్యాటలిస్ట్. 2 కూడా ఒకే ఫేజ్లో ఉంటే దాన్ని హోమోజెనస్ క్యాటలిస్ట్ అని. హెటిరోజెనస్ అంటే రియాక్షన్ జరిపేటటువంటి రెండు కానీ ఏదైతే అని కెమికల్స్ మిక్స్చర్ అనేది క్యాటలిస్ట్ 2 డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే అప్పుడు మనం దాన్ని హెట్రోజెనస్ క్యాటలిస్ట్ అని అంటారు. బయో క్యాటలిస్ట్ అంటే ఏంటి? న్యాచురల్ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, వాటిని మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్కి వాడితే అవి బయలాజికల్ మెటీరియల్స్ కదా, అందుకే వాటిని బయో క్యాటలిస్ట్ అని పిలుస్తాము. ఇలాగ క్యాటలిస్ట్ అనేటటువంటివి దాని యొక్క టైప్స్. సరే, ఇప్పుడు మనం నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీ వచ్చింది ఆర్గానిక్ క్యాటలిస్ట్కి. ఆర్గానిక్ క్యాటలిస్ట్ అనేటటువంటివి కార్బన్ యాటమ్స్ వాటి యొక్క ఫ్రేమ్వర్క్లో స్టేబుల్గా ఉంచుతాయి. సో ఇవి వివిధ రకాల మోర్ యాక్టివ్ కెమికల్ గ్రూప్స్తో అటాచ్ అవుతాయి అన్నమాట. ఆర్గానిక్ క్యాటలిస్ట్ అనేవి స్టేబుల్గా కార్బన్ యాటమ్స్ ఉంటాయి. అవి వివిధ రకాల కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. వీటిలో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇలాంటి వాటితో ఇవి రియాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనకు ఆల్రెడీ ఈ క్యాటలిస్ట్ 2 రకాలని తెలుసు, హోమోజినస్, హెట్రోజినస్ కదా. హోమోజినస్, హెట్రోజినస్ క్యాటలిస్ట్ అనేవి వివిధ రకాల కెమికల్ రియాక్షన్స్లో వాడతారు. వీళ్ళిద్దరికీ మరి ఈ సంవత్సరం నోబెల్ కెమిస్ట్రీ అనేటటువంటిది అసిమెట్రిక్ ఆర్గనో కెటాలసిస్ అనేటటువంటి దాన్ని డెవలప్ చేసినందుకు గాను నోబెల్ కెమిస్ట్రీ రావడం జరిగింది. నెక్స్ట్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అనేది జాయింట్గా డేవిడ్ జూలియస్ మరియు ఆర్డెమ్ పెటపోలిన్ వీళ్ళిద్దరికీ గాను దేనికి సంబంధించి వచ్చింది? రిసెప్టార్స్ అంటే మన బాడీలో ఉండేటటువంటి వివిధ రకాల నర్వ్ సెల్స్, టెంపరేచర్ మరియు టచ్కి సంబంధించినటువంటి రిసెప్టార్స్, ఏ ఏ జీన్స్ దానికి కారకము, ఏ ఏ ప్రాసెసెస్ దానికి కారణము అని చెప్పినందుకు గాను వీళ్ళిద్దరికీ నోబెల్ మెడిసిన్ అనేటటువంటిది రావడం జరిగింది. ఫస్ట్ టెంపరేచర్కి సంబంధించి చూద్దాం. చూడండి, ఈ 2 సైంటిస్టులు, వీళ్ళిద్దరు సైంటిస్టులు సొమాటో అంటే బాడీ, సెన్సేషన్ అంటే ఇందాక అన్నట్టు టచ్ మరియు టెంపరేచర్, అవి సెన్సేషన్, బాడీలో సెన్సేషనేనా? అసలు ఎలా వస్తుంది? మనం ఏదైనా ఒక వేడి వస్తువుని టచ్ చేయగానే మనకి ఎలా తెలుస్తుంది చేయి టక్కుని తీసేయాలని? లేదా టచ్ ఇప్పుడు అది కూల్గా ఉందా, వేడిగా ఉందా, లేదా ఎలా ఉంది, ఇలాంటివన్నీ టెంపరేచర్, టచ్ వీటికి సంబంధించి ఎలాగా. సో ఆ ఫీల్డే సొమాటో సెన్సేషన్ అనే ఫీల్డ్. దాంట్లో రీసెర్చ్ చేశారనమాట టెంపరేచర్కి సంబంధించి. సో చిల్లీ పెప్పర్స్ అవి దాంట్లో ఉండేటటువంటి డిఫరెంట్ అయాన్స్ అనేటటువంటివి యాక్టివేట్ అవుతాయి. పెయిన్ఫుల్ హీట్, మనకి కారం తినగానే ఎలా తెలుస్తుంది? పెయిన్ఫుల్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా మెథనాల్ అనేటటువంటి దాన్ని ఈ పర్టికులర్ రిసెప్టార్ TRPM8 అనేటటువంటి రిసెప్టార్ అనేటటువంటిది కోల్డ్ వచ్చినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా TRPV1 అనేటటువంటిది హీట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇలాగ TRPV1, TRPM8 ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేశారు. వివిధ రేంజెస్ ఆఫ్ టెంపరేచర్స్లో ఏ విధంగా ఈ రిసెప్టార్స్ వర్క్ అవుతాయి అని చెప్పేసి. ఇవి అయాన్ ఛానల్స్ అని పిలుస్తారు. సో అంటే
మన బాడీలో ఫ్లూయిడ్స్ మూమెంట్, వాటికి హీట్ మరియు కోల్డ్ ఎలా తెలుస్తుంది, వాటికి సంబంధించినటువంటి అయాన్ ఛానల్స్ అన్నమాట. TRPV1, TRPM8 అనేది నర్వస్ సిస్టమ్కి ఇవి సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి. ఏదైనా మనం ఐడెంటిఫై చేయాలంటే అది మనం చేసేది మన న్యూరల్ సిస్టమ్ ద్వారానండి. సో అలాగా ఇవి హీట్గా ఉంది లేదా కోల్డ్గా ఉందని సిగ్నల్ పంపిస్తుంది. దాన్ని బట్టి మన బాడీ ఐడెంటిఫై చేస్తుంది. చూడండి, సొమాటో సెన్సేషన్ అంటే ఏంటి? స్పెషలైజ్డ్ ఆర్గాన్స్, మన బాడీలో స్పెషలైజ్డ్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, ఇయర్స్, స్కిన్, ఇవి మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, ఫీల్ అవుతాం, అవునా? సో టెంపరేచరు, టచ్, మన ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మూమెంట్, ఇవన్నీ కూడా సొమాటో సెన్సేషన్ మీద ఆధారపడి ఉంటాయి. సొమాటో సెన్సేషన్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది మన స్కిన్ నుంచి టిష్యూ వరకు అన్ని సెల్స్లోనూ ఫ్లో అవుతుంది. సో ఇది మనకి మనం ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అంతేనా? ఏదైనా ఒక వేడి వస్తువు టచ్ చేయగానే అమ్మో ఇది వేడిగా ఉందని ఆలోచించి వెనక్కి తీసుకుంటాం, లేదు, టక్కున ఆటో రియాక్షన్ అంటారు. సో టక్కున వెనక్కి తీసేసుకుంటాము. సో దానికి సంబంధించి ఈ రిసెప్టార్స్ వాటి మీద స్టడీ చేసి దానికి కారణమైనటువంటి జీన్ దీని మీద స్టడీ చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ బహుమతి అనేటటువంటిది రావడం జరిగింది. చూడండి, వివిధ రకాలైనటువంటి సెగ్మెంట్స్. ఇప్పుడు క్యాస్పియాన్ అనేటటువంటి చిల్లీలో ఉండేటటువంటిది. సో అది మన బాడీలో టక్కుని తెలుస్తుంది. సో ఈ మన యొక్క బాడీ స్కిన్ సెల్స్ వీటి నుంచి టక్కున ఈ అయాన్స్ ఫ్లో అవుతాయి. అప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేటటువంటిది ఇలా ఉంది, బాగా కోల్డ్ టెంపరేచర్ ఉంది, మనకు తెలుస్తుంది. అలాగా సెన్సరీ న్యూరాన్స్ అనేటటువంటివి మనకి ఆ సిగ్నల్ని పంపిస్తాయి. అదేవిధంగా టచ్కి సంబంధించి టచ్ అనేటటువంటిది మెకనో సెన్సిటివ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ మెకనో సెన్సిటివ్ సెల్స్ అనేటటువంటివి PIZO01. సో ఇవి మనకి ఇందాక టెంపరేచర్కి సంబంధించి, ఇది టచ్కి సంబంధించి. ఇక్కడ మెకనో సెన్సిటివ్, అక్కడ సొమాటో సెన్సిటివ్. ఆ సెల్స్ అనేటటువంటివి ఇక్కడ కూడా సేమ్. సో ఏ విధంగా బ్లడ్ ప్రెషరు, రెస్పిరేషన్, సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఫిజియలాజికల్ ప్రాసెసెస్ అనేటటువంటివి యాక్టివేట్ అవుతాయి మెకానికల్ ఫోర్స్ వల్ల అన్నటువంటిది. అంటే దానికి కారకమయ్యే జీన్ ఏంటి అన్నది కనుగొన్నారండి వీళ్ళు. కనుగొన్నారు. ఈ అయాన్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మెకానికల్ ఫోర్స్ మన మీద పడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎవరైనా వచ్చి హగ్ చేసుకున్నారు. సో ఆ మెకానికల్ ఫోర్స్ అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఇలా అయాన్ ఫ్లో అనేది ఉంటుంది. కాబట్టి అలాగ టచ్ మరియు టెంపరేచర్స్ ఏ విధంగా అయాన్ ఫ్లోస్కి అవి దారితీస్తాయి, అది ఏ విధంగా మన బాడీలో మనం వివిధ రకాల ప్రాసెసెస్ని రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని. దీనికోసమే నోబెల్ బహుమతి. చూడండి, హీట్, పెయిన్, టెంపరేచర్, హీట్, పెయిన్, టచ్, దీనికి సంబంధించి రెండిటికి సంబంధించి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి బహుమతి. నెక్స్ట్, నోబెల్ లిటరేచర్. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, దీన్ని అబ్దుల్ రజాక్ గునార్ అనేటటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. జన్జిబార్ అనేటటువంటి ప్రదేశంలో ఈయన జన్మించారు. ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత వెళ్ళి యూకేలో సెటిల్ అయ్యారనమాట. 1960లలో అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన ఆ కొలోనియల్ రూల్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్, వీటి మీద తన నావెల్స్, ఈ బుక్స్లో చాలా వరకు దాని మీదే రాశారు. దాన్ని బేస్ చేసుకునే మనకి ఆయన ఆ లిటరరీ కాంట్రిబ్యూషన్ని బేస్ చేసుకుని ఇయర్ నోబెల్ లిటరేచర్ అనేటటువంటిది లభించడం జరిగింది. చూడాలి, 1960లో జన్జిబర్ అనే ప్రాంతంలో రెవల్యూషన్ జరిగింది. అక్కడి నుంచి పారిపోయి యూకేలో సెటిల్ అయ్యారనమాట. చూడండి, ఆయన రాసినటువంటి ఎన్నో బుక్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ కూడా మనకి థీమ్స్ మేజర్లీ డెజర్షన్ అని, ది లాస్ట్ గిఫ్ట్ అని, ఇలాంటివన్నీ కూడా కొలోనియల్ రూలు దానికి సంబంధించినవి అనమాట. ఈయన ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, యూనివర్సిటీ ఆఫ్ కెంట్లో వర్క్ చేయడం జరిగింది. 5th ఆఫ్రికన్ పర్సన్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళలో. ఇంగ్లాండ్కి రెఫ్యూజీగా వెళ్ళడం జరిగింది. మరి ఇంతకీ జన్జిబర్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడుంది? టాంజానియాలో ఉంది. ఒకసారి దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా చూద్దామా? రైట్, ఇదిగోండి, జన్జిబర్ అనేటటువంటి టాంజానియాకి తూర్పు వైపు నుండేటటువంటి ఐలాండ్ అనమాట జన్జిబర్ అనేటటువంటిది. దీన్నే ఉంగుంజా అని కూడా పిలుస్తారనమాట. టాంజానియాకు సంబంధించిన ఆర్కిపెలాగోలో జన్మించడం జరిగింది. ఈ జన్జిబర్
పెంబా అంటున్నాం. పెంబా అనేది దానికి పైన ఉంటుంది. పెంబా అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్. తంగనాయిక అనేటటువంటి దీని ద్వారా మెయిన్ దీంతో కలుస్తుంది. తంగనాయిక అనేటటువంటిది యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్ అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్. దారుసలం అనేటటువంటిది పోర్ట్ సిటీ అండి, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. ఈ టాంజానియా అనేటటువంటి దాంట్లో మనకి కిలిమంజారో అనే కెన్యా టాంజానియా మధ్యలో కిలిమంజారో పర్వతం కూడా ఉంటుంది. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటిది మారియా రస్సా మరియు డిమిత్రీ ఆడ్రినవిచ్ మురుతోవ్ వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటిది అనమాట. సో మారియా రస్సా ఈమె ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని తన కంట్రీ అయినటువంటి ఫిలిప్పీన్స్లో అథారిటేరియనిజం దానికి అగేనెస్ట్గా పోరాడడం జరిగింది. 2012లో ర్యాప్లర్ అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేటటువంటి దాని కింద తీసుకొని వచ్చారు. అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి దిమిత్రీ ఆండ్రిచ్ ముర్తోవ్ అనేటటువంటి వ్యక్తి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రష్యాలో డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. నోవోజా గజెటా అనేటటువంటి ఇండిపెండెంట్ న్యూస్ పేపర్ని రష్యాలో తీసుకొని రాబడినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికీను నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటిది ఇయర్కి ప్రెస్ ఫ్రీడమ్ గమనించాలి. ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వీళ్ళిద్దరికీ ఇయర్ నోబెల్ బహుమత్ అనేటటువంటిది నోబెల్ పీస్ ప్రైజ్ని అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ వన్, స్వర్జిస్ రిక్స్బ్యాంక్స్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. ఇది నోబెల్ ఎకనామిక్స్ అని జనరల్గా అంటాము, బట్ నోబెల్ విల్లో అయితే ఇది లేదు. స్వర్జిస్ రిక్స్బ్యాంక్ అనేటటువంటిది ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క మెమరీకి దీని పరంగా ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఇయర్ ముగ్గురికి రావడం జరిగింది. 1/2 ఆఫ్ ది అవార్డ్ అనేది డేవిడ్ కార్డ్ తన యొక్క ఎంపెరికల్ కాంట్రిబ్యూషన్స్ లేబర్ ఎకనామిక్స్ అనే ఫీల్డ్లో వర్క్కి గాను, అదేవిధంగా డేవిడ్ కార్డ్ లేబర్ మార్కెట్స్ దాని యొక్క మినిమం వేజెస్, ఇమిగ్రేషను, ఎడ్యుకేషన్ వీటి యొక్క ఎఫెక్ట్స్ లేబర్ మార్కెట్ మీద ఎలా ఉంటాయి దీని మీద స్టడీ చేపట్టడం జరిగింది. దాని ప్రకారం మినిమం వేజ్ అనేది పెరిగితే చాలామంది అనుకున్నట్టు తక్కువ జాబ్స్కి దారితీస్తుంది అనేది ఏమీ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు స్కూల్ యొక్క రీసోర్సెస్ అనేటటువంటివి వాళ్ళ యొక్క లేబర్ మార్కెట్స్ యొక్క సక్సెస్ని సూచిస్తాయి అని చెప్పడం జరిగింది. సరే, మిగిలిన హాఫ్ వచ్చేటప్పటికి జోషువా ఆంగ్రిస్ట్, గుడియో ఎంబెన్స్ వీళ్ళు ఏం చేశారు, మెథడాలజికల్ కాంట్రిబ్యూషన్స్ దేనికి సంబంధించి కాజల్ రిలేషన్షిప్కి సంబంధించి. అంటే ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజల్ రిలేషన్షిప్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏ విధంగా తీసుకొని రావచ్చు, ప్రిసైజ్ కంక్లూజన్స్ ఎలా తీసుకొని రావచ్చు అది చెప్పినందుకు గాను వీళ్ళకి కూడా ఈ స్వర్జిస్ రిక్స్బ్యాంక్ ఎకనామిక్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. చూడండి, అసలు ఈ స్వర్జిస్ రిక్స్ ప్రైజ్ అనేటటువంటిది 1968లో తీసుకొని వచ్చారు. మనకు 1901 నుంచి మిగిలిన నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇది 1968లో తీసుకొని రావడం జరిగింది. 1969లో రెగ్నార్ ఫ్రిష్ మరియు జాన్ తినర్బెగన్ వీళ్ళిద్దరికీ ఇవ్వడం జరిగిందనమాట. ఎకనామిక్ సైన్సెస్ అనేటటువంటి అవార్డ్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటటువంటిది నోబెల్ ప్రైజెస్కి ఏవైతే ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నారో అవే ప్రిన్సిపల్స్ని అప్లై చేసి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ఇతనికి ఈ ఎంపెరికల్ కాంట్రిబ్యూషన్కి వీళ్ళిద్దరికి గాను కాజల్ రిలేషన్షిప్కి సంబంధించి మెథడాలజీ డెవలప్ చేసినందుకు గాను రావడం జరిగింది. ఇవి ఈ ఇయర్కి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ దాని యొక్క ఎవరెవరికి వచ్చాయనే దానికి సంబంధించిందండి. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తున్నాను, వీలైతే చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.